ఈ మధ్య కాలంలో క్యాట్రాక్ట్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. కంట్లో శుక్లాలు అనేవి ఎందుకు ఏర్పడతాయి? ఏజ్ వల్లనా? జెనెటికల్ ఇష్యూస్ ఉంటాయా? ఏవైనా మెడిసిన్స్ వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్సా? కళ్ళల్లో శుక్లాలు అంటే ఏంటి? నల్లపాప ఉంటుంది కదా కంట్లో, దాని వెనుక లెన్స్ ఉంటుంది ఒకటి. బయట మనకు కనిపించేదంతా కాన్సన్ట్రేట్ చేసి మన రెటినాలో ఒక పాయింట్ లో ఫోకస్ చేస్తుంది. ఏజ్ తో ఏమవుతుందంటే సర్టన్ కెమికల్ చేంజెస్ వస్తాయి ఈ లెన్స్ లో. ఆ కెమికల్ చేంజెస్ వలన మబ్బుగా అయిపోతుంది ఇది. అంటే క్లౌడీనెస్ అంటాం అన్నట్టు. కళ్ళజోడు తీయడానికి ఏదైతే సర్జరీ చేస్తామో దట్ ఇస్ నోన్ యాజ్ లేసిక్ సర్జరీ. సో లేసిక్ సర్జరీకి సర్టన్ క్రైటీరియా ఉంటాయి. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ క్రైటీరియా ఇస్ ఏజ్. కంట్లో శుక్లాలు వచ్చే ఏజ్ ఏంటి సార్? 45 to 50 years నుంచి స్టార్ట్ కావచ్చండి. కంట్లో శుక్లాలు వస్తే ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందేనా సార్? సర్జరీ చేయాల్సిందేమో. యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో అదర్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. క్యాట్రాక్ట్ లో స్టేజెస్ ఉంటాయా సార్? So they are different depending on the type of cataract. There will be different stages ఉంటాయి. Two main types of cataract అండి. ఒకటేమో ఏజ్ రిలేటెడ్ పీడియాట్రిక్ cataract. కంట్లో చూపు తగ్గింది అన్నది దే కెనాట్ ఎక్స్ప్రెస్. అంబ్లోపియా స్టార్ట్ అయిందంటే రికవర్ కావడం అంటే లాస్ట్ విజన్ ఏదైంది రికవర్ కావడం కష్టం. రీజన్స్ ఏముంటాయి డాక్టర్ గారు చిన్న పిల్లల్లో క్యాట్రాక్ట్ రావడానికి? ఒకటేమో జెనెటికలీ పీడియాట్రిక్ కాటర్స్, ఇంట్రాపాటం అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు సమ్ మెడికేషన్స్ వల్ల కానీ. క్యాట్రాక్ట్ సర్జరీకి ఎంత టైం పడుతుంది? అనస్థిషియా ఇంజెక్షన్ కూడా ఇయ్యము, అనస్థెటిక్ డ్రాప్స్ మాత్రమే వేస్తాం కంట్లో. దానికి నొప్పే ఉండదండి సర్జరీ అప్పుడు. 10-15 minutes లో ఇట్ ఈస్ డన్. క్యాట్రాక్ట్ సర్జరీ అనేది వెరీ సింపుల్ సర్జరీ అండి. సింపుల్ అంటే టెక్నాలజీ వైజ్ చూసుకుంటే ఇట్ ఇస్ అ కాంప్లికేటెడ్ సర్జరీ, బట్ ఫర్ ద పేషెంట్ చాలా సింపుల్ సర్జరీ. అందరికి నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో క్యాట్రాక్ట్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. కంట్లో శుక్లాలు అనేవి ఎందుకు ఏర్పడతాయి? ఏజ్ వల్లనా? లేదు అంటే జెనెటికల్ ఇష్యూస్ ఉంటాయా? ఏవైనా మెడిసిన్స్ వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్సా? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు గ్లోబల్ ఐ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్, సిఇఓ, సీనియర్ కన్సల్టెంట్, క్యాట్రాక్ట్, కార్నియల్, రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ తిరుమల రావు తాడ్ల గారు. ఆయనతో మాట్లాడి క్యాట్రాక్ట్ సర్జరీస్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. ముందుగా నాది ఒక డౌట్ సార్. చెప్పండి. మీరు వేల కొద్ది క్యాట్రాక్ట్, నార్మల్ ఐ సర్జరీస్ చేసి ఉంటారు, మరి మీరెందుకు స్పెక్స్ పెట్టుకున్నారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. నా ప్రాక్టీస్ లో కూడా చాలా మంది పేషెంట్స్ కి నేను స్పెషల్లీ లేసిక్ కి అడ్వైస్ చేసేప్పుడు, అంటే మీకు క్యాట్రాక్ట్స్ లేసిక్ సర్జరీ చేస్తాను, దాని తర్వాత మీరు కళ్ళజోడు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు అని అడ్వైస్ చేసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగేది, మీరెందుకు గ్లాసెస్ పెట్టుకున్నారు, మీరెందుకు చేసుకోలేరు ఆ సర్జరీ అని. యాక్చువల్లీ మనకు కళ్ళజోడు కోసానికి మనము కళ్ళజోడు తీయడానికి ఏదైతే సర్జరీ చేస్తామో దట్ ఇస్ నోన్ యాజ్ లేసిక్ సర్జరీ. సో లేసిక్ సర్జరీకి సర్టన్ క్రైటీరియా ఉంటాయి. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ క్రైటీరియా ఇస్ ఏజ్. సో ఏజ్ నార్మల్లీ మనము 18 నుంచి 35 వరకు మేము అడ్వైస్ చేస్తాం లేసిక్ సర్జరీ. బై ద టైమ్ నేను 35 years ఉన్నప్పుడు లేసిక్ సర్జరీ అనేది లేదు అసలు. సో ఆ ఆపర్చునిటీ పోయింది నాకు. సో నేను లేసిక్ సర్జరీ వచ్చే వరకు ఐ వాజ్ ఆల్రెడీ అరౌండ్ 40 years. సో ఇట్ వాజ్ నాట్ అడ్వైజబుల్ టు గెట్ అ లేసిక్ సర్జరీ. సో అందుకే అప్పుడు చేసుకోలేదు నేను. సెకండ్ థింగ్ ఈజ్, ఇప్పుడు క్యాట్రాక్ట్ వాళ్ళకు కూడా మనం చెప్తాము సర్జరీ చేశాక మీకు కళ్ళజోడు అవసరం ఉండదని. వాళ్ళు కూడా అప్పుడప్పుడు అడుగుతారు మీరు ఎందుకు వేసుకున్నారు అని. నాకు క్యాట్రాక్ట్ కూడా రాలేదు ఇంకా. మేబీ ఒక 10 years లో మేబీ ఐ విల్ గెట్ అ క్యాట్రాక్ట్ సర్జరీ. అప్పుడు చేసుకున్నప్పుడు డెఫినెట్లీగా ఈ గ్లాసెస్ అవసరం పడాయి నాకు. అంటే ఏజ్ తో పాటే ఈ కంట్లో శుక్లాలు అనేవి వస్తూ ఉంటాయా సార్? యా, కంట్లో శుక్లాలు అన్నది నార్మల్లీ ఇట్ ఈస్ అన్ ఏజ్ రిలేటెడ్ డిజీజ్ ఆర్ వ్యాధి అన్నాను. ఇట్ ఇస్ అ కండిషన్, ఏజ్ రిలేటెడ్ కండిషన్. ఎలా మన ఏజ్ తో మన వెంట్రుకలు తెల్లగైపోతాయో అలాగే దిస్ ఈజ్ ఆల్సో ఫిజికల్ చేంజెస్ రిలేటెడ్ టు ఏజ్. అసలు కళ్ళల్లో శుక్లాలు అంటే ఏంటి, ఎందుకు వస్తుంటాయి? ఇప్పుడు కంట్లో మనకు లోపల లెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మీరు నల్లపాప ఉంటుంది కదా కంట్లో, దాని వెనుక లెన్స్ ఉంటుంది ఒకటి. ఆ లెన్స్ ఈజ్ ద మెయిన్. బయట మనకు కనిపించేదంతా కాన్సన్ట్రేట్ చేసి మన రెటినాలో ఒక పాయింట్ లో ఫోకస్ చేస్తుంది. ఏజ్ తో ఏమవుతుందంటే సర్టన్ కెమికల్ చేంజెస్ వస్తాయి ఈ లెన్స్ లో. ఆ కెమికల్ చేంజెస్ వలన దీంట్లో కొంచెం మబ్బుగా అయిపోతుంది ఇది. అంటే క్లౌడీనెస్ అంటాం అన్నట్టు. సో దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఆ క్లౌడీనెస్ వచ్చినప్పుడు మనకు చూపు తగ్గడం కానీ, గ్లేర్ కనిపించడం కానీ అలాంటి చేంజెస్ వస్తుంటాయి. సో దట్ ఈస్ cataract. So it is chemical changes in the lens. కంట్లో శుక్లాలు వచ్చే ఏజ్ ఏంటి సార్? ఏజ్ నార్మల్లీ అయితే ఇట్ ఈస్ అరౌండ్ అబౌవ్ 45 to 50 years నుంచి స్టార్ట్ కావచ్చండి. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. సార్ ఈ శుక్లాలు అనేవి రెండు కళ్ళల్లో వస్తాయా, లేదంటే ఒక్కోసారి ఒక్క దాంట్లో వచ్చిన తర్వాత ఇంకొక దాంట్లో వస్తాయా? నార్మల్లీ శుక్లాలు ఎప్పుడు కూడా రెండు కంట్లలోనే చూస్తాము. బట్ సివియారిటీ అనేది ఒక కంటికి డిఫరెన్స్ ఉండొచ్చు. అంటే ఒక కంట్లో ఎక్కువ అడ్వాన్స్ స్టేజ్లో ఉండొచ్చు, ఇంకో కంట్లో కొంచెం తక్కువ స్టేజ్లో అడ్వాన్స్ స్టేజ్లో ఉండొచ్చు.
సో బట్ నార్మల్లీ 2 కంట్లో డెవలప్ అవుతాయి. సార్ కంట్లో శుక్లాలు వచ్చాయి అని సిమ్టమ్స్ చెప్పగానే తెలిసిపోతుందా లేదంటే ఏవైనా టెస్ట్ చేస్తారా మీరు? అంటే నార్మల్లీ సిమ్టమ్స్ తోని బ్రాడ్గా వీ నో దట్ శుక్లాలు అని, బట్ వీ డూ లాట్ ఆఫ్ అదర్ టెస్ట్ ఎగ్జామినేషన్ అదంతా ఉంటుంది, దాంతో క్లియర్గా తెలిసిపోతుంది అన్నట్టు. కంట్లో శుక్లాలు వస్తే ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందేనా సార్? సర్జరీ చేయాల్సిందేమో. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో అదర్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్, వేరే ట్రీట్మెంట్ సర్జరీ తప్ప వేరే ట్రీట్మెంట్ అయితే ఇప్పటివరకు లేదు. సో క్యాట్రాక్ట్ శుక్లం క్యాట్రాక్ట్ వస్తే సర్జరీ తప్పకుండా చేయాల్సిందే. క్యాట్రాక్ట్ లో స్టేజెస్ ఉంటాయా సార్? ఎర్లీ స్టేజ్ ఉంటుంది, అడ్వాన్స్ స్టేజెస్ ఉంటాయి, మిడ్ స్టేజెస్ ఉంటాయి, మరి మెచ్యూర్ క్యాట్రాక్ట్ అంటాం, హైపర్ మెచ్యూర్ క్యాట్రాక్ట్ అంటాం. సో దే ఆర్ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాట్రాక్ట్, దర్ విల్ బి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అన్నట్టు క్యాట్రాక్ట్ లో. సార్ క్యాట్రాక్ట్ అనగానే అది ఏజ్ ఎఫెక్ట్ అని అనుకుంటూ ఉంటారు, ఇంకేమైనా రీజన్స్ ఉంటాయి ఆ క్యాట్రాక్ట్ కంట్లో శుక్లాలు రావడానికి? కంట్లో శుక్లాలు అనేది దెర్ ఆర్ వేరియస్ ద టైప్స్ ఆఫ్ క్యాట్రాక్ట్ ఉంటాయండి. మనకు బ్రాడ్లీ స్పీకింగ్ దెర్ ఆర్ 2 మెయిన్ టైప్స్ ఆఫ్ క్యాట్రాక్ట్ అండి. ఒకటేమో ఏజ్ రిలేటెడ్, విచ్ ఇస్ ద మోస్ట్ కామన్ ఏజ్ రిలేటెడ్. నార్మల్గా మనకు 50-60 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది, దట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ క్యాట్రాక్ట్. సింపుల్ టు ట్రీట్, క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తాం, విజన్ బాగైపోతుంది. అనదర్ ఫార్మ్ ఆఫ్ క్యాట్రాక్ట్ విచ్ యూ హ్యావ్ టు రియల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఇస్ పీడియాట్రిక్ క్యాట్రాక్ట్. పీడియాట్రిక్ క్యాట్రాక్ట్లో ఏముంటుందంటే చిన్నపిల్లల్లో వచ్చే క్యాట్రాక్ట్ ఇది. సో వాళ్ళు చెప్పుకోలేరు కంట్లో చూపు తగ్గింది అన్నది, దే కెనాట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు మనం అంటే ఎక్స్ప్రెస్ చేస్తాం ఒక కంట్లో చూపు తగ్గింది అని, సో దే కెనాట్ ఎక్స్ప్రెస్ దట్ ద విజన్ తగ్గింది అని. సో అది మనము కరెక్ట్ టైంకి డయాగ్నోస్ చేయకపోతే పర్మనెంట్ విజన్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆపరేషన్ చేసినా కూడా మనకు ఎంతవరకు రికవర్ అవుతుందో అన్నది గ్యారంటీ ఇవ్వలేము అన్నట్టు. ఎందుకంటే అది రెటినాలో నర్వ్లోనే డ్యామేజ్ అయిపోతుంది, ఆంబ్లోపియా అంటాం. సో అది ఒక్కసారి ఆంబ్లోపియా స్టార్ట్ అయిందంటే రికవర్ కావడం, అంటే లాస్ట్ విజన్ ఏదైందో రికవర్ కావడం కష్టం. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్యాట్రాక్ట్ విచ్ కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేస్తే గుడ్ రిజల్ట్ ఉంటుంది. సినైల్ క్యాట్రాక్ట్ నార్మల్గా అందరికీ ఏజ్తో వస్తుంది, అది అందరు డయాగ్నోస్ చేస్తారు, దట్ ఈస్ సింపుల్ థింగ్. ఇది కాకుండా దేర్ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్యాట్రాక్ట్ ఆల్సో. జెనెటికల్ గా వస్తూ ఉంటుందా సార్? జెనెటిక్స్ హ్యాస్ ఎ వెరీ మైనర్ రోల్ అండి. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏజ్ రిలేటెడ్. జెనెటిక్స్ లో ఎలాగుంటుందంటే కొందరికి 40-45 years లోనే వస్తాయి, కొందరికి జీన్స్ లో ఎర్లీ క్యాట్రాక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. వేరాజ్ కొందరు జీన్స్ స్ట్రాంగ్ జీన్స్ ఉంటాయి, వాళ్ళకు 90 years అయినా కూడా ఏమి క్యాట్రాక్ట్ రాకుంటాయి. మీరు కూడా చాలా చూస్తుంటారు అలాగా. సో 90 years అయినా కూడా క్యాట్రాక్ట్ ఏమో అవసరం ఉండదు వాళ్ళకి. డాక్టర్ గారు కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తో కూడా కంటి చూపు మందగిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. స్టెరాయిడ్స్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, నిజమేనా ఇది? డెఫినెట్లీ అండి. అంటే సర్టన్ కండిషన్ డిజీజెస్ కి మనము నార్మల్ గా వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్, వేరే ఆప్షన్ లేకుండా స్టీరాయిడ్స్ తోని ట్రీట్ చేస్తామండి. స్టీరాయిడ్స్ అంటే కంటి కండిషన్స్ కూడా కావచ్చు, జనరల్ కండిషన్స్ కూడా కావచ్చు. కంటి కండిషన్స్ లో కూడా అప్పుడప్పుడు మేము స్టీరాయిడ్స్, యూవైటిస్ ఉంటుంది, దానికి స్టీరాయిడ్స్ యూస్ చేస్తాము. జనరల్ కండిషన్స్ లో కూడా టాబ్లెట్స్ గిట్లా యూస్ చేస్తారు, వేరే డాక్టర్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నట్టు. సో దాంతో క్యాట్రాక్ట్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయంటే వీ హెవ్ సీన్ అ లాట్ ఆఫ్, వీ సీ దెమ్ రెగ్యులర్లీ. వాళ్ళ రెగ్యులర్గా కూడా we will see those type of cataracts. అది కాకుండా there is another form of cataract known as radiation induced cataract అంటాం. అంటే ఇప్పుడు క్యాన్సర్ థెరపీలో రేడియేషన్ గిట్లా చేస్తారు. సో వాళ్ళకు కూడా క్యాట్రాక్ట్ యాక్సిలరేటెడ్ క్యాట్రాక్ట్ అంటాం, అంటే ఎర్లీ క్యాట్రాక్ట్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళు రేడియేషన్ థెరపీ కానీ కీమోథెరపీలో కానీ కూడా వి సీ ఎర్లీ డెవలప్మెంట్ ఆఫ్ క్యాట్రాక్ట్. మేల్ ఫీమేల్ లో క్యాట్రాక్ట్ విషయంలో డిఫరెన్స్ ఉంటుందా? అంత ఎక్కువ ఏం లేదండి, దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ ఇన్ క్యాట్రాక్ట్ అనగానే మనం ఎక్కువగా ఏజ్డ్ వాళ్ళకే వస్తుంది, ఆఫ్టర్ 60s అనుకుంటూ ఉంటాము. మీరు ఇందాక చెప్పారు పీడియాట్రిక్ అని, రీజన్స్ ఏముంటాయి డాక్టర్ గారు చిన్న పిల్లల్లో క్యాట్రాక్ట్ రావడానికి? మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది పీడియాట్రిక్ కాజెస్ అన్నది ఒకటేమో జెనెటికలీ పీడియాట్రిక్ కాజెస్, అండ్ దేర్ ఆర్ సర్టన్ సిండ్రోమ్స్ ఉంటాయండి. కొంత చిన్నపిల్లలను చూస్తాం కదా, సర్టన్ సిండ్రోమ్స్ వాళ్ళకు కూడా ఎర్లీ క్యాట్రాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంట్రాపార్టమ్ అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు సమ్ మెడికేషన్స్ వల్ల కానీ సమ్ ఫార్మ్ ఆఫ్ ప్రాబ్లమ్ డ్యూరింగ్ మెడికేషన్, దోస్ ఆల్సో కెన్ రిజల్ట్ ఇన్ క్యాట్రాక్ట్. ఇవి కాకుండా దేర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ ట్రామాటిక్ క్యాట్రాక్ట్ ఆల్సో. ఇది కూడా పిల్లల్లో రావచ్చు, అడల్ట్స్లో కూడా రావచ్చు. అంటే కంటికైనా ఫైర్ క్రాకర్ ఇంజరీస్, మనం దీపావళి ఎప్పుడు ఫైర్ క్రాకర్ ఇంజరీస్ చూస్తుంటాం కామన్గా. సో వీటి వలన కూడా కంటి ఇంజురీ వల్ల వి సీ లాట్ ఆఫ్ టైప్ ఆఫ్ క్యాట్రాక్ట్స్ కూడా చూస్తాం. క్యాట్రాక్ట్ సర్జరీకి ఎంత టైం పడుతుంది? నార్మల్లీ టేక్స్ అరౌండ్ 15 minutes అండి, 10 to 15 minutes అయిపోతుంది సర్జరీ. అండ్ ఇట్స్ ఎ వెరీ సేఫ్ సర్జరీ. సో నౌ ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ ఎలా వచ్చేసిందంటే వీ డోంట్ ఈవెన్ గివ్ అన్ ఇంజెక్షన్ కూడా ఇవ్వమండి, అనస్థిషియా ఇంజెక్షన్ కూడా ఇవ్వము, అనస్థెటిక్ డ్రాప్స్ మాత్రమే వేస్తాం కంట్లో. దానికి నొప్పే ఉండదండి సర్జరీ అప్పుడు. 10-15 minutes ఇట్ ఈస్ డన్. యూ కెన్ మీరు హాస్పిటల్కి వచ్చి సర్జరీ చేయించుకొని 2 hours ఇంటికి వెళ్ళిపోవచ్చు. క్యాట్రాక్ట్ సర్జరీకి ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? బేసికలీ మెయిన్ అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్కి ఏం మెడికేషన్ తీసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్ అండి. లైక్ ఇప్పుడు డయాబెటిక్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉండాలి, వైరల్ స్క్రీనింగ్ అవన్నీ
అవన్నీ అయితే చేస్తుంటాము. దెన్ హైపర్ టెన్షన్ ఉన్నదనుకోండి, వాళ్ళకు కంట్రోల్లో ఉండాలి. హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాగానే చేస్తాము. అలాగా జాగ్రత్తలు అన్నీ ఏమి ఉండేయండి. బిఫోర్ సర్జరీ జాగ్రత్తలు అన్నీ ఏమి ఉండేయండి. బిఫోర్ సర్జరీ ఓన్లీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఏమన్నా కండిషన్ ఉన్నది, వాటికి ట్రీట్మెంట్ ఆల్రెడీ ఏమైనా తీసుకుంటున్నారేమో అవి వీ హ్యావ్ టు సీ దోస్ సర్టన్ డ్రగ్స్ లైక్ ఆస్పిరిన్ ఉన్నది, క్లోపిడోగ్రిల్ ఉన్నది, హార్ట్ పేషెంట్స్ కి గిట్ట ఇస్తూ ఉంటారు. సో అవి ఒక రోజు 2 days కోసానికి 3 days కోసానికి అవసరమైతే స్టాప్ చేస్తాము. ఆర్ డయాబెటిక్స్ ఉన్నారు, కంట్రోల్లో లేదనుకోండి, వి ఆస్క్ దెమ్ టు గెట్ డయాబెటీస్ అండర్ కంట్రోల్ అండ్ దెన్ వీ విల్ డూ ద సర్జరీ చేస్తామండి. పోస్ట్ సర్జరీ ఎలాంటి జాగ్రత్తలు కేర్ తీసుకోవాలి? మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మెడికేషన్ కాంప్లయన్స్ అండి. మేము చూసేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఒక 2-3 రకాల డ్రాప్స్ ఇస్తామండి. సో అవి కరెక్ట్ టైంకి, చెప్పిన టైంకి వేసుకోవడము ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే అవి మనం ఎంత కరెక్ట్గా వేసుకుంటే మనకు రికవరీ కానీ కంఫర్ట్ కానీ అంత బాగుంటుంది అన్నట్టు. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ మనకు ఫేస్ చేసేది జాగ్రత్త అనేది డ్రాప్స్ది. వేరే కామన్ తలకు స్నానం అన్నది ఒక వారం రోజులు 10 రోజులు తలకు స్నానం చేయకపోవడము, కళ్ళు రబ్ చేయొద్దు, మేకప్ కానీ అవేం యూస్ చేయలేము, బయట పార్టీస్కి యూ కెనాట్ గో అవుట్ ఫర్ అట్లీస్ట్ 1 week, అలాంటి జాగ్రత్తలే అండి, అంతే. క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు స్పెక్స్ తో మేనేజ్ చేయలేమా మనం? ఎర్లీ క్యాట్రాక్ట్ లో వీ కెన్ మేనేజ్ విత్ స్పెక్స్ అండి, ఎర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడు మాత్రమే, అంతే. దాని తర్వాత పేషెంట్ వచ్చి వాళ్ళే అడుగుతారు అన్నట్టు, ఆపరేషన్ చేయాల్సి వాళ్ళకి తెలిసిపోతుంది సర్జరీ అవసరము అని, మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకే విజన్ తగ్గిపోతుంటుంది, దే విల్ రియలైజ్ క్యాటరాక్ట్ వచ్చేసింది అని, వీ హ్యావ్ టు డూ సర్జరీ అండి. వెరీ ఎర్లీ స్టేజెస్ లో మాత్రమే మనం వీ కెన్, దట్ కూడా కొన్ని టైప్స్ ఆఫ్ క్యాటరాక్ట్ లో, అన్నిట్లో కాదు, కొన్ని టైప్స్ ఆఫ్ క్యాటరాక్ట్స్ లో ఎర్లీ స్టేజెస్ లో గ్లాసెస్ తో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. క్యాటరాక్ట్ కి లెన్స్ పెట్టుకోవచ్చా? కాంటాక్ట్ లెన్స్ అంటున్నారా మీరు? లేదండి, కాంటాక్ట్ లెన్స్ పనిచేయదండి, పనిచేయదండి కాంటాక్ట్ లెన్స్. పెట్టుకుంటే స్పెక్స్, లేదంటే సర్జరీ అండి. స్పెక్స్ కూడా నేను చెప్పాను కదా, కొన్ని టైప్స్ ఆఫ్ క్యాటరాక్ట్ ఎర్లీ స్టేజెస్ లో మాత్రమే స్పెక్స్ తోని విజన్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, లేదంటే కంపల్సరీగా సర్జరీ. సర్జరీ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు, అందులో ఏజ్డ్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు ధైర్యం? క్యాటరాక్ట్ సర్జరీ అనేది ఇట్స్ ఎ వెరీ సింపుల్ సర్జరీ అండి. సింపుల్ అంటే టెక్నాలజీ వైజ్ చూసుకుంటే ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ సర్జరీ, బట్ ఫర్ ద పేషెంట్ పరంగా చూసుకుంటే చాలా సింపుల్ సర్జరీ ఇది. ఓకే, అంటే మీకు మేము ఇంజెక్షన్ అనస్థీసియా కూడా ఇవ్వట్లేదు. అంటే ఎంత చిన్న సర్జరీయో యూ కెన్, ఇప్పుడు మనం ఏ చిన్న ప్రొసీజర్కి వెళ్ళినా, కాస్మెటిక్ ప్రొసీజర్కి వెళ్ళినా కూడా మనకు ఇంజెక్షన్ ఇచ్చి సర్జరీ చేస్తారు. వేరే క్యాటరాక్ట్ కి మేము అనస్థీసియా ఇంజెక్షన్ కూడా ఇవ్వకుండా సర్జరీ చేస్తాం. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ సర్జరీ, 15 minutes లో అయిపోతుంది. రెస్ట్ అన్నది అలా ఏం ఉండదు, మీరు ఇంట్లో ఉండి నార్మల్ 2 days తర్వాత మీరు నార్మల్ పని చేసుకోవచ్చు. 1 week తర్వాత యూ కెన్ ఈవెన్ కుక్ ఆఫ్టర్ a week, 10 days తర్వాత మీకు వంట పని చేసుకోవచ్చు, ఇంటి పని చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు అన్ ఆఫీస్ అయితే 4 days తర్వాత దే విల్ స్టార్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు. యంగ్ ఎవరైనా అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కి క్యాటరాక్ట్, ఎర్లీ క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు సర్జరీ చేసుకున్నాక. సో దే విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ 4th day ఇట్సెల్ఫ్. ఈ కంటి సమస్యలు అనేవి ఎక్కువైపోయి అవి తలనొప్పికి, మైగ్రేన్ కి దారి తీసే అవకాశం ఉంటుందా? ఆఫ్ కోర్స్, డెఫినెట్లీ అండి. అంటే మీరు జనరల్ టర్మ్స్ లో అంటే క్యాటరాక్ట్ ఎస్ కెన్ ఆల్సో కాజ్, బట్ జనరల్ గా మనకు కంటిలో గ్లాస్ పవర్ కరెక్ట్ లేకున్నా, కంటి పవర్ పెరిగిపోయినా, మనం పాత గ్లాసెసే లైక్ 4-5 సంవత్సరాల నుంచి ఒకటే గ్లాసెస్ వాడుతున్నాము, పవర్ పెరిగిపోయింది అయినా మనం చేంజ్ చేసుకోలేము అనుకోండి, అట్లాంటి సిచ్యువేషన్ లో మనకు హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గ్లాస్ పైన మనకు స్క్రాచెస్ ఎక్కువ వచ్చేసాయి అయినా అదే వాడుతున్నాము, గ్లేర్ వస్తుంది, దాంతో హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి ఐసైట్ వస్తే కనుక మన స్పెక్టకిల్స్ వాడితే ఆ ఐసైట్ తగ్గే అవకాశం ఉంటుందా, లేదంటే ఇంకా పెరగదా? అది ఒక పెద్ద అపోహ అండి. ఇది మనం గ్లాసెస్ ఏవైతే యూస్ చేస్తున్నామో ఓన్లీ మనకు క్లియర్ గా కనిపించడానికి మాత్రమే వాడుతున్నాం గ్లాసెస్. అది పెరగడం కానీ తగ్గడం కానీ అనేది ఉండదండి. బట్ దెర్ ఇస్ అ న్యూ టైప్ ఆఫ్ లెన్స్ అండి, మయోకేర్ లెన్సెస్ అంటున్నాం. ఇప్పుడు చిల్డ్రన్ లో యూజ్ చేస్తున్నాం. నార్మల్ గా మయోపియా అన్నది చాలా ఎక్కువగా ఉంది నౌ డేస్. దట్ ఈస్ రిలేటెడ్ టు క్లోజ్, అంటే వాళ్ళు టాబ్లెట్స్ యూస్ చేయడం కానీ, ఫోన్స్ ఎక్కువ యూస్ చేయడం కానీ, దానివల్ల ఎర్లీ మయోపియా అన్నది వస్తుంది. సో ఈ మయోపియా డయాగ్నోస్ అయినప్పుడు వీఆర్ ప్రిస్క్రైబింగ్ మయోకేర్ గ్లాసెస్ అని వచ్చాయి కొత్తగా. సో దిస్ గ్లాసెస్ విల్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ మయోపియా. అంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుందండి. టిల్ ద ఏజ్ ఆఫ్ 18 years వరకు పిల్లలకు మయోపియా స్టార్ట్ అయిందంటే టిల్ ద ఏజ్ ఆఫ్ 18 it will gradually increase in most of the children. సో ఇది కొంచెం ప్రివెంట్ చేయడానికి, ప్రోగ్రెషన్ అనేది డిక్రీజ్ ద ప్రోగ్రెషన్ ఆర్ ప్రివెంట్ ద ప్రోగ్రెషన్ కి వాడుతున్నామండి మయోకేర్ లెన్సెస్, అండ్ వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇన్ దట్. డాక్టర్ గారు, చాలా మంది ఏళ్ల తరబడి ఒకే ఒక కళ్ళజోడు వాడుతూ ఉంటారు. స్పెక్స్ మార్చడానికి సర్టెన్ టైం పీరియడ్ ఉంటుందా? అగైన్ అది ఏజ్ రిలేటెడ్ అండి, స్పెక్స్ మార్చడం కూడా. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ మయోపియా ఉందనుకోండి మీకు, అంటే డిస్టెన్స్ విజన్ క్లియర్ గా కనిపించట్లేదు, నియర్ సైటెడ్ అంటాం. సో బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ వెనెవర్ అంటే డయాగ్నోస్ అయింది అనుకోండి, మీకు 5th year లో డయాగ్నోస్ అయింది, 5 years పాపకు డయాగ్నోస్ అయింది అనుకోండి, 1st year లో 6 months తర్వాత చెక్ చేసుకొని చేంజ్ చేసుకోవడం అయితే చేంజ్ చేసుకోవడం, పవర్ చేంజ్ అయితే చేంజ్ చేయడం మ్యాండేటరీ అండి.
ఫస్ట్ 2 విజిట్స్ అనేది 6 మంత్స్కి అడుగుతామండి. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ మ్యాండేటరీ అండి, చెక్ చేసుకోవాల్సిందే, పవర్ మారితే పవర్ చేంజ్ చేసుకోవాల్సిందే. సో దిస్ ఈస్ వన్ టైప్ మయోపియాకి. సో దట్ 18 ఇయర్స్ అప్పుడు నార్మల్లీ ఇట్ విల్ స్టాప్. సో 18 ఇయర్స్ తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్ చెక్ చేసుకోవాలండి. సో దట్ ఈస్ మయోపియా రిలేటెడ్. దాని తర్వాత మరి చత్వారం అంటాం. చత్వారం అంటే ఫార్ సైడెడ్నెస్, దూరది బాగా కనపడుతుంది, దగ్గరది కనపడుతుంది అన్నట్టు. సో ఇది ఏజ్ రిలేటెడ్. ఎట్ ద ఏజ్ ఇది 38 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో 38 నుంచి మనకు తెలిసిపోతుంది, నియర్ విజన్ తగ్గిపోతుంది. సో దెన్ దానికి చత్వారానికి గ్లాసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ వచ్చాయి. బైఫోకల్స్ అంటారు, మళ్ళీ ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అంటారు. సో యూ స్టార్ట్ యూజింగ్ దెమ్. సో ఇది కూడా నార్మల్లీ ఎవ్రీ 1 ఇయర్ 2 ఇయర్స్కి చెక్ చేసుకుంటూ ఉండాలి. పవర్ మారుతూ ఉంటుంది, పవర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ పవర్ అన్నది స్టార్ట్ అయ్యేటప్పుడు 1+1 తోని, అరౌండ్ +1 తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ విల్ స్టాప్ ఎట్ +3 తర్వాత నార్మల్లీ పెరగదు. సో +3 అనేది మనం 55-60 వరకు +3 వచ్చేస్తుందండి. సో అది ఇయర్లీ 2 ఇయర్స్కి ఒకసారి చెక్ చేసుకొని మార్చుకుని బెటర్. అదర్ దెన్ దాట్ స్క్రాచెస్, గ్లాసెస్ పైన స్క్రాచెస్ ఎక్కువ ఉన్నా కూడా వీ హ్యావ్ టు చేంజ్ ది గ్లాసెస్. డాక్టర్ గారు, నాకు కూడా సైట్ ఉంది, నేను కళ్ళజోడు వాడట్లేదు, లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఫీడ్బ్యాక్ రివ్యూ తీసుకున్నప్పుడు గ్లోబల్ ఐ హాస్పిటల్ ఆ లిస్ట్ లో నాకు మంచి ఫీడ్బ్యాక్ తో వచ్చిందనమాట. అంటే నాకు చెప్పింది ఏంటంటే పర్సనల్ కేర్ ఎక్కువగా ఉంటుంది, సీనియర్ డాక్టర్స్ ఉంటారు, నాన్ కమర్షియల్, ఇలా కొన్ని మళ్ళీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది మీ దగ్గర అని. మీరేం చెప్తారు? ఐ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఐ సర్జరీస్ కి సంబంధించి గ్లోబల్ ఐ హాస్పిటల్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్లోబల్ ఐ హాస్పిటల్ అన్నది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. కుకట్పల్లిలో 2000 నుంచి ఉన్నదండి హాస్పిటల్. అండ్ ఐఎమ్ సెకండ్ జనరేషన్ ఆఫ్థల్మాలజిస్ట్ అండ్ మై సన్ ఈజ్ ఆల్సో an ophthalmologist. My father is also an ophthalmologist. So we are 3 generations of ophthalmologists and nearly 50 years service in eye care. We give most importance to service than the financial aspect. Financial aspect, of course, to survive it has to be there, but patient care, patient comfort and patient affordability is the most important thing for us. Okay, ఇప్పుడు కుకట్పల్లి ఏరియాలో వీఆర్ వెల్ నోన్ ఫర్ అవర్ సర్వీసెస్. లైక్ ఇక్కడైతే గ్లోబల్ హాస్పిటల్ అయితే మనకు అనుకూలంగా ఉంటుంది, చాలా బాగా కేర్ తీసుకుంటారు అని మనం పెద్ద అడ్వర్టైజ్మెంట్ కూడా చేయం మనము. విత్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ వీ హ్యావ్ ఎ గుడ్ క్లయింటేల్ అన్నట్టు. సో దట్ ఈస్ హౌ వి హావ్ మౌత్ పబ్లిసిటీ. అబ్సల్యూట్లీ ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. హైదరాబాద్ లో మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒకటి కుకట్పల్లిలో ఉందండి, వన్ ఈజ్ ఇన్ నార్సింగి, మోతీనగర్లో వీ హ్యావ్ ఎ థర్డ్ బ్రాంచ్. అండ్ ఈ 3 కాక వీ హ్యావ్ దుందిగల్ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో కూడా వీ రన్ ఐ క్లినిక్, ఫ్రీ ఐ క్లినిక్ రన్ చేస్తాము. దిస్ 25 years నుంచి రన్ చేస్తున్నాం అక్కడ. ఎవ్రీ వీక్ వీ ఆపరేట్ అబౌట్ 5 to 6 కేసెస్, క్యాటరాక్ట్ కేసెస్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ద పాస్ట్ 25 years. లెక్క పెట్టుకోవచ్చు ఎన్ని కేసెస్ చేసాము. వాళ్ళ బుక్లెట్లో కూడా ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేస్తారు ఎన్ని క్యాటరాక్ట్ సర్జరీస్ చేశారు. ఆల్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ అండి. ఆశ్రమంలో, దుందిగల్ ఆశ్రమంలో ఏ కేసెస్ వచ్చినా కూడా, క్యాటరాక్ట్ అయినా, రెటినా అయినా, కార్నియా అయినా కూడా వి డూ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. క్యాటరాక్ట్ కి సంబంధించి నాకు ఇప్పటి వరకు చాలా డౌట్స్ ఉండే సార్. నాలాగే కాదు, ఇంకా చాలా మందికి ఉండొచ్చు. నేను అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా క్లారిటీగా మీరు ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి.